కడతాల్లో ఉన్న మైసిగిరి టెంపుల్ కి ఎగ్జాక్ట్ గా బ్యాక్ సైడ్ ఉంటుందండి మన వెంచర్ వచ్చేసి. సో డెవలప్మెంట్ చూసుకుంటే మనకి బ్యాక్ సైడ్ రిసార్ట్స్ అనేది ఫామ్ అవుతున్నాయి. ఎవ్రీ మైనర్ థింగ్స్ కూడా మనం దగ్గర నుండి చూసుకొని డెవలప్మెంట్స్ అనేది చేస్తున్నాము. సో కాంపౌండ్ వాల్ చూసుకోవచ్చు అండి మీరు. మన గ్రౌండ్ లెవెల్ నుంచి 27 feet తోటి హైట్ లోడ్ కడతామండి. సో మనం వాడే మెటీరియల్ కూడా చెక్ చేసుకోవచ్చు అండి మీరు ఒకసారి విజిట్ చేసి. సో ఇదండి ప్రాజెక్ట్ వచ్చేసి ఎంట్రన్స్ ఆర్చ్ చూసుకోవచ్చు మీరు. హలో ఎవరీవన్, టుడే మీకు ఒక మంచి ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అయితే తీసుకొని వచ్చానండి. సో అది ఎక్కడో కాదు, మనకి కడతాల్లో ఉన్న మైసిగిరి టెంపుల్ కి ఎగ్జాక్ట్ గా బ్యాక్ సైడ్ ఉంటుందండి మన వెంచర్ వచ్చేసి. టోటల్ 8 acres అండి, ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ. ఇది వచ్చేసి మైసిగిరి టెంపుల్. దీనికి ఎగ్జాక్ట్ గా ఒక 2.5 kilometers లో మన వెంచర్ అయితే లొకేట్ ఉంటుంది. ఇది చూసుకుంటే శ్రీశైలం హైవే అండి ఇది. సో డైరెక్ట్ మనకి తుక్కుగూడ నుంచి ఒక 30 minutes డ్రైవ్ లో ఉంటుంది మన వెంచర్ వచ్చేసి. ఇటువైపు చూసుకుంటే బ్యాక్ సైడ్ మీకు శ్రీశైలం వెళ్ళిపోవచ్చు అండి డైరెక్ట్. నెక్స్ట్ తిరుపతి హైవే కూడా ఇదే అయిపోతుంది. ఒక 80 kilometers డిస్టెన్స్ అయితే తగ్గుతుంది. అండ్ RRR కి ఇన్సైడ్ లో ఉంటామండి మనం వచ్చేసి. ఈ హైవే కూడా ఇప్పుడు 2 lane ఉందండి. ఇప్పుడు మనకి ఇది 4 lane ఆల్రెడీ శాంక్షన్ అయింది. 1720 CR కి శాంక్షన్ అయింది. సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ ప్రాజెక్ట్ హ్యాండ్ అవుట్ చేసుకుంది కూడా, టేక్అవుట్ చేసింది. ఆల్రెడీ వర్క్స్ అనేది కూడా కల్వకుర్తి నుంచి స్టార్ట్ అయిపోయాయి మనకి వర్క్స్. ఇది ఫేమస్ టెంపుల్ అండి. మనకి నియర్లీ ఒక 20,000 members వరకు విజిట్ చేస్తూ ఉంటారు ఎవ్రీ సండే మనకి వీకెండ్స్ ఆ టైంలో. ఇది మనకి మంచి టూరిస్ట్ స్పాట్ అవుతుందండి ఇది. ఇటువైపు చూసుకుంటే మనకి ఫ్యూచర్ సిటీ అనేది అనౌన్స్మెంట్ చేశారు కదండి. ఇక్కడే మనకి ఒక 5 minutes డ్రైవ్ లో రీచ్ అయిపోవచ్చు. అక్కడికి ముచ్చర్లో కూడా మనకి ఒక 5 kilometers డిస్టెన్స్ లో ఉంటుంది. సో మన వెంచర్ ఎక్కడ ఉంది, అలాంటి డెవలప్మెంట్స్ ఇస్తున్నారు, ఎక్కడ ఉంటుందని ఒకసారి మనం వెళ్ళి చూసుకుందాం పదండి. సో ఇదండి ప్రాజెక్ట్ వచ్చేసి. ఎంట్రన్స్ ఆర్చ్ చూసుకోవచ్చు మీరు. ఆల్రెడీ ఎంట్రన్స్ ఆర్చ్ అనేది కంప్లీట్ అవడానికి వచ్చిందండి. మనకు ఒక ఈ డిసెంబర్ కల్లా ఈ ప్రాజెక్ట్ అయితే హ్యాండ్ అవుట్ చేయబోతున్నాం మనం. ఈ 23 acres మాత్రం, మొత్తం 80 acres వెంచర్ కాబట్టి దీంట్లో 23 acres కి మనం DTCP అండ్ LP నెంబర్ అంటే రెరా తీసేసుకున్నాం ఆల్రెడీ. 70% ఆఫ్ ద ప్లాట్స్ అనేది రిజిస్ట్రేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఎంట్రన్స్ ఆర్చ్ కానీ ఆల్రెడీ కాంపౌండ్ వాల్ అయితే కంప్లీట్ అయిపోయింది మొత్తం కూడా. ల్యాండ్ లెవెలింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండర్ గ్రౌండ్ వర్క్స్ కానివ్వండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పైప్ లైన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయింది. డిసెంబర్ కల్లా మనం ఈ ప్రాజెక్ట్ అయితే హ్యాండ్ అవుట్ చేయబోతున్నాం మనం. సో తర్వాత మనం లోపల ఏమేమి డెవలప్మెంట్స్ వస్తున్నాయి అవన్నీ చూసుకుందాం పదండి. సో చూసుకోవచ్చు ప్రాజెక్ట్ అనేది ఆల్రెడీ వర్క్స్ అనేది మొత్తం కూడా ప్రోగ్రెస్ లో ఉన్నాయి మనకి. అటువైపు చూసుకుంటే మీకు ఇది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్స్ అండి. ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది. అది వచ్చేసి బ్లూ కలర్ పైప్ లైన్ వచ్చేసి ఈచ్ ప్లాట్ కి వాటర్ పైప్ లైన్ కనెక్షన్ కూడా ఇచ్చేస్తాం మనం. అండ్ నెక్స్ట్ అక్కడ వరకు మీకు ఫుట్పాత్ అనేది వస్తుందండి మనకి. అండ్ ఈ వైపు చూసుకుంటే మీకు ఎలక్ట్రిసిటీ అండి, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ. ఇది మనం ఎలక్ట్రిసిటీ అండర్ గ్రౌండ్ ఇవ్వాల్సిన అవసరం లేదు DTCP అయినా సరే, బట్ మనం అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇస్తున్నాము. అండ్ CC రోడ్స్ ఇస్తున్నామండి. మనం BT రోడ్స్ ఇచ్చినా సరిపోతుంది మనం DTCPలో. బట్ ఈ CC రోడ్స్ కూడా మనం అపర్ణ కన్స్ట్రక్షన్ అనే వాళ్ళతో ఒక 19 years అగ్రిమెంట్ తీసుకున్నామండి. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా మొత్తం కూడా వాళ్ళే టేక్అవుట్ చేస్తూ ఉంటారు. ఇది ఎమ్యూనిటీస్ చూసుకుంటే మనకి క్లబ్ హౌస్ అనేది 15,000 SFT లో వస్తుంది. అండ్ ఇంకోటి యాంపీ థియేటర్, మెయిన్ యాంపీ థియేటర్ అండి. దీంట్లో ప్రైమ్ ఎమ్యూనిటీ వచ్చేసి ఇంకోటి శివాలయం కడుతున్నాం చిన్న టెంపుల్ కూడా. అండ్ తర్వాత క్లబ్ హౌస్ ఎమ్యూనిటీస్ అయితే మీకు ఒక విల్లా కమ్యూనిటీ ఎలా అయితే ఎమ్యూనిటీస్ ఇస్తుంటాయో అవన్నీ కూడా మనం క్లబ్ హౌస్ అండ్ ఈ వెంచర్ మొత్తంలో ప్రొవైడ్ చేస్తున్నాం. టోటల్ 80 acres ప్రాజెక్ట్ కాబట్టి ఇంకా మీకు మోర్ దాన్ చాలా డెవలప్మెంట్స్ వస్తాయి. సో మీకు ఒక డౌట్ అయితే రావచ్చండి. సో వీళ్ళ ఇది ఫస్ట్ వెంచర్ అనుకోవచ్చు మీరు. ప్రీవియస్ ప్రాజెక్ట్స్ ఏమైనా డెవలప్మెంట్ చేస్తారా, సో దీంట్లో అయినా అసలు ఇస్తారా లేదని మీకు చిన్న డౌట్ అయితే రావచ్చు. మనం తుక్కుగూడకి నియర్ బైలో లేమూర్ అనే విలేజ్ లో ఒక 35 acres ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అయితే కంప్లీట్ చేసామండి. ఆల్రెడీ దాంట్లో అసోసియేషన్ కూడా ఫామ్ అయిపోయింది, క్లబ్ హౌస్ కానీ ఇవన్నీ అయిపోయినాయి. స్క్రీన్ మీద ఆ వీడియో అనేది మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. ఒకసారి ఆ క్లిప్ అనేది చూడండి. ఎట్లా ఇచ్చామో ఆ డెవలప్మెంట్స్ కానీ అవన్నీ కూడా ఒకసారి మీకు వీడియో చూస్తే ఒకసారి అర్థమవుతుంది. సో వెంచర్ ప్రోగ్రెస్ చూసారు కదండి. మనకి ఆల్రెడీ అండర్ గ్రౌండ్ వర్క్స్ అనేది కంప్లీట్ అయిపోయినాయండి మొత్తం కూడా. సో ఇటువైపు చూసుకోవచ్చు మీకు. ఇది ఎలక్ట్రిసిటీ అండ్ వైరింగ్ కనెక్షన్ ఇచ్చే పైప్ లైన్స్ అండి. ఇది వచ్చేసి మనకి డ్రైనేజ్ వర్క్స్ అండి. ఇది ఆల్రెడీ అన్ని కంప్లీట్ అయిపోయినాయి మనకి. సో మీకు ఫుట్పాత్ కూడా చూసుకోవచ్చు. ఈ వైట్ లైన్ కడుతుంది కదా, సో అక్కడ నుంచి మనకి ఇక్కడ వరకు ఫుట్పాత్ అనేది వస్తుంది. 6 feet వరకు ఫుట్పాత్ వస్తుంది మనకి. అంటే CC రోడ్స్ కూడా మనం ఈ వీకెండ్ అనేది స్టార్ట్ చేస్తామండి. సో ఆల్రెడీ మనం వర్క్స్ అనేది స్టార్ట్ అయిపోతాం CC రోడ్స్ కి. ల్యాండ్ అంతా కూడా లెవెలింగ్ అయిపోయిందండి మొత్తం. జస్ట్ ఒక ఫిబ్రవరిలో లాంచ్ చేసాం. ఆల్మోస్ట్ 5 months లో ఇంత ప్రోగ్రెస్ అనేది మనకు కనపడుతుంది. చూసుకోవచ్చు మీరు. ల్యాండ్ కూడా సేమ్ లెవెలింగ్ లో చేసేస్తున్నాం మొత్తం కూడా ల్యాండ్ అంతా కూడా. సో ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ కాబట్టి మీకు చాలా ఎమ్యూనిటీస్ వస్తాయి అనమాట దీంట్లో. ఒకటి యాంపీ థియేటర్ మెయిన్ ఎమ్యూనిటీ అండి. ఇంకోటి వచ్చేసి మనకి శివాలయం టెంపుల్ అనేది వస్తుంది దీంట్లో. అండ్ మిగతా ఎమ్యూనిటీ చూసుకుంటే స్క్వాష్ కోర్ట్ అని మీకు చూసుకోవచ్చు. మనకి వాటర్ పైప్ లైన్ కూడా ఈచ్ ప్లాట్ కి వాటర్ పైప్ లైన్ కనెక్షన్ ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు ప్లాట్ లో హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుందామన్నా సరే మనం ఫుట్పాత్ పగలగొట్టే పని లేకుండా డైరెక్ట్ అండర్ గ్రౌండ్ నుంచి పైప్ లైన్ ఇచ్చేసామండి. ఎవ్రీ ప్లాట్ ఈచ్ ప్లాట్ కి అండర్ గ్రౌండ్ నుంచి వెళ్ళిపోతే ఫుట్పాత్ పగలగొట్టే పని కూడా ఉండదు. మీకు ఎలక్ట్రిసిటీ లైన్స్ వస్తాయి, ఇంటర్నెట్ కేబుల్స్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఒక ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అండి ఇదైతే. మీకు లైఫ్ టైం మెయింటెనెన్స్ ఉంటుంది. అండ్ సోలార్ లైట్ వస్తుందండి మీకు. ఇవి 20 years వరకు మనకి వారంటీ ఉంటుంది సోలార్ లైట్స్ అనేది. మనం వాడే మెటీరియల్ కూడా ఒకసారి మీరు ఇక్కడే డిస్ప్లే అవుతుంది, చూసుకోవచ్చు మీరు. మనం వాడే మెటీరియల్ ఎలాంటిది అంటే మై హోమ్ అండ్ అపర్ణ వాళ్ళు యూస్ చేసే అండర్ గ్రౌండ్ పైప్స్ కానివ్వండి, ఇవన్నీ
యూస్ చేసే పైప్సే మనం యూజ్ చేస్తామండి. ఎందుకంటే ఇది గేటెడ్ కమ్యూనిటీ, ఇది లైఫ్ టైం మెయింటెనెన్స్ ఇస్తున్నాం కాబట్టి ఎక్కడ కూడా ఒక చిన్న ప్రాబ్లం అనేది రాకుండా ఎవ్రీ మైనర్ థింగ్స్ కూడా మనం దగ్గర నుండి చూసుకొని డెవలప్మెంట్స్ అనేవి చేస్తున్నాము. సో మనం వాడే మెటీరియల్ కూడా చెక్ చేసుకోవచ్చండి మీరు ఒకసారి విజిట్ చేసి. ఈ డిటిసిపి వెంచర్లో మీకు బీటీ రోడ్స్ అండి, నార్మల్గా మనం సీసీ రోడ్స్ ఇస్తున్నాం, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అండ్ సోలార్ లైటింగ్ అండ్ స్ట్రీట్ లైట్స్ మీకు. అండ్ మనం ఒకసారి మీకు డౌట్ అయితే రావచ్చు, ఎట్లా అంటే మీకు ఫస్ట్ వెంచరా లేకపోతే ప్రీవియస్ ప్రాజెక్ట్స్ ఏమైనా కంప్లీట్ చేశారా, ఇలాంటి డెవలప్మెంట్స్ ఏ వెంచర్ అయినా చేశారని. సో మనం లేమూర్ అనే విలేజ్ లో ఒక 35 acres గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ చేసామండి, ఫుల్ ఫ్లెడ్జ్డ్ కంప్లీట్ అయితే చేసాము. సో వెంచర్ ఒకసారి మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, ఆ వెంచర్ ఒకసారి డెవలప్మెంట్స్ అన్ని కూడా సో చెక్ చేయండి ఎలా ఉన్నాయో. సో కాంపౌండ్ వాల్ చూసుకోవచ్చండి మీరు, మన గ్రౌండ్ లెవెల్ నుంచి 27 feet తోటి హైట్ లోడ్ కడుతున్నామండి. మన ప్రాజెక్ట్ వచ్చేసి కొంచెం హిల్ టాప్ మీద ఉంటుంది ప్రాజెక్ట్ వచ్చేసి. వాటర్ కూడా జీరో ప్రాబ్లం అండి, వాటర్ ఆల్రెడీ బోర్డ్స్ కూడా కంప్లీట్ చేసాం, ఆల్రెడీ వాటర్ అవైలబుల్ కూడా ఉంది ఇక్కడ మనకి. అంటే ఈ కాంపౌండ్ వాల్ అనేది విత్ కూడా ఒక 2 feet విత్ తో కడుతున్నామండి. మనం గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి నార్మల్ ప్రీకాస్ట్ వాలేసి వదిలేచ్చు, బట్ మనం అట్లా కాకుండా గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి ఫుల్ గా రాక్స్ తోటి 4 feet బిడ్డింగ్ తవ్వి మరి ఇంత కాంపౌండ్ వాల్ కట్టామండి మనం. సో చుట్టూ ఇదే కాంపౌండ్ వాల్ వస్తుంది మనకి. సో డెవలప్మెంట్ చూసుకుంటే మనకి బ్యాక్ సైడ్ రిసార్ట్స్ అనేది ఫామ్ అవుతున్నాయి. సో బ్యాక్ సైడ్ చూసుకున్నారు కదా, అదంతా రిసార్ట్స్ ఫామ్ అవుతున్నాయండి. అండ్ ఇంకోటి చూసుకుంటే మనకి ఏషియాస్ బిగ్గెస్ట్ పిరమిడ్ టెంపుల్ అనేది కూడా మనకి ప్రాజెక్ట్ కి నియర్ బై లోనే ఉంటుంది. సో కనెక్టివిటీ వైజ్ చూసుకుంటే మనకి షాద్ నగర్ రూట్ ఉందండి, మనకి శ్రీశైలం హైవే టు షాద్ నగర్కి వెళ్ళే రూట్ ఉంది, ఆ రూట్ నుంచి రావచ్చు. ఇంకో కనెక్టివిటీ మైస్గని టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి ఒక కనెక్టివిటీ, ఇంకోటి మన వెంచర్ బ్యాక్ సైడ్ రిసార్ట్ ఫామ్ అవుతుంది. సో మన వెంచర్లో ఉండి వాళ్ళ వెంచర్కి ఒక రోడ్ అనేది కనెక్ట్ అవబోతుంది. సో అటువైపు నుంచి డైరెక్ట్ మనం 1.5 kilometers లో శ్రీశైలం హైవేకి అనేది రీచ్ అయిపోవచ్చు. సో డెవలప్మెంట్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోతున్నాయండి. మనం ఈ డిసెంబర్ కల్లా ఈ ప్రాజెక్ట్ అయితే మనం హ్యాండ్ అవుట్ చేయబోతున్నాం. సో ఇప్పుడైతే చాలా తక్కువ ప్రైస్ ఉంది కాబట్టి ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే మీకు ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేసరికి మీకు మంచి రిటర్న్స్ అయితే వస్తాయండి. ఒకసారి మీరు వెంచర్ విజిట్ చేయండి, మన ప్రీవియస్ ప్రాజెక్ట్ కూడా మీకు విజిట్ చేసి చూపిస్తాను. అండ్ ఈ ప్రాజెక్ట్ కూడా మనం ఇచ్చే ఎమ్యూనిటీస్ కానివ్వండి, మనం ఇచ్చే లీగల్ డాక్యుమెంట్స్ కానివ్వండి, అండ్ అదర్ ప్రాజెక్ట్స్ ఎలా డెవలప్మెంట్స్ ఇస్తున్నాయి అన్ని కూడా కంపేర్ చేసి మీకు చూపిస్తాను. మొత్తం కూడా మనం సాయిల్ ని తీసుకొచ్చి ల్యాండ్ అంతా ఒక లెవెల్ చేస్తున్నామండి మొత్తం కూడా. సో ఈ ప్రాజెక్ట్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ డీటెయిల్స్ కావాలన్నా సరే స్క్రీన్ మీద కనపడుతున్న ఒకసారి నా నెంబర్కి కాంటాక్ట్ అయితే మీకు ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.